పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ప్రతి ఓటరును కలవండి. సో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. సో ఏ ఒక్కరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి వెళ్లి తిరిగి మరి కలవండి అంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో వార్ బూత్ల వరకు వచ్చేలా చొరవ చూపాలి. ఈ 3 రోజులు అత్యంత కీలకం. సో 9వ తేదీ వరకే ప్రచారానికి సమయం ఉంది. సో ఈ 3 రోజులు అత్యంత కీలకం. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే ప్రచార జోర్ను కొనసాగించండి. మంత్రులకు అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఒక సమీక్ష కూడా నిర్వహించారు. సో మంత్రులతో అలాగే పార్టీ నేతలతో ఒక సమీక్ష నిర్వహించారు. సో ఈ కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్ అలాగే భట్టి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే గస్తీ అన్నారు, గప్చుప్గున్నారు. 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వ నిర్ణయం. సో ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? చేవెళ్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. ఇదే జూబ్లీహిల్స్ కి సంబంధించి కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు అమలు లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి, సో 6 గ్యారంటీల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప మిగిలిన 5 నెరవేర్చలేదు అంటూ కూడా ఆయన ఇక్కడ స్పష్టం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సో రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అంటూ కూడా నిలదీశారు. ఇక్కడ చూసుకుంటే బండి సంజయ్ రోడ్ షోలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో రేవంత్ ని ఎవరు కాపాడాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు అంటూ కూడా మరోసారి బీజేపీ నుంచి అయితే ప్రశ్న తలెత్తింది. సో బోరబండ రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇవి. సో అలాగే గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. బీహార్ లో రికార్డు స్థాయి పోలింగ్. సో తొలి దశ పోలింగ్ లో 65% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. సో చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది అంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కూరగాయల సాగుకు చేయూత. ఎకరాకు 9,600 సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ. సో ఉద్యాన శాఖకు మంత్రి తుమ్మల ఆదేశం. ఇక సాక్షిలో ప్రధానంగా ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశం ఏంది? నిర్లక్ష్యం వద్దు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన విషయం అని మర్చిపోవద్దు అంటూ కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక చూసుకుంటే బీహార్ రికార్డు ఓటింగ్. తొలి దశ పోలింగ్ లో 64.66% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం కూడా వెల్లడించింది. ఇక చూసుకోవచ్చు బీహార్ లో ఓటేసేందుకు పడవలో వెళ్తున్న ప్రజలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై మళ్లీ విడత విచారణ మొదలైంది. సో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం సంజయ్ హాజరు. తొలి రోజు పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సో నేడు మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కాదు. సో చీమలకు భయపడి ఓ వివాహితుర ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో చోటు చేసుకుంది. సో లేఖ రాసి వివాహిత బల్వన్ మరణం. చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న ఫలితం శూన్యం. డ్రగ్స్ ఓవర్డోస్, యువకుడు మృతి. సో స్నేహితుడు 2 యువతులతో కలిసి అపార్ట్మెంట్ లో ఉంటున్న యువకుడు లగడికపుల్లో డ్రగ్స్ తెచ్చుకుంటున్నట్టు కూడా అధికారులు నిర్ధారణ చేశారు. సో అతడి స్నేహితుల్లో 2కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు కూడా అధికారులు తెలిపారు. సురేష్ రైనా ధవన్ల ఆస్తుల జప్తు. సో బెట్టింగ్ వ్యవహారంపై అధికారులు త్వరగా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే బెట్టింగ్ వ్యవహారంలో 2 ఆస్తుల విలువ 11.14 కోట్లు ఉన్నట్టు కూడా అంచనా వేశారు. సో రైనా మ్యూచువల్ ఫండ్స్ 6.64 కోట్లు. సో శిఖర్ ధవన్ స్థిరాస్తులు 4.50 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా గల్లీలో తిరిగి ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అసలు ఇప్పుడు ఉన్నది కల్తీ కాంగ్రెస్, బీజేపీతో కలిసి పనిచేస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇక కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు అంటూ కూడా ఆయన బీజేపీ మీద వేసిన కామెంట్స్ ఇవి. సో కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. సో టీడీపీ సానుభూతి పర్ల ఓట్లు కూడా బీఆర్ఎస్ కే వస్తాయి అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పర్లు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లు కూడా బీఆర్ఎస్ కే పడతాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్ట్ లోకే మేడిగడ్డ బ్యారేజ్ పై ఎల్ఎన్టీకి సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. సో అవేంటో చూసుకుందాం. ఇక్కడ వారంలోగా సానుకూలంగా స్పందించకపోతే డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం అంటూ కూడా హెచ్చరించింది. సో రెవెన్యూ రికవరీ యాక్టులు అమలు చేస్తామని కూడా స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పందం నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి అంటూ కూడా ప్రభుత్వం ఇక్కడ పేర్కొంది. సో డిజైన్ లోపాలు సాగుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ ఎత్తుగడ వేస్తుంది అంటూ కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. మాగంటి చావుకు కారణం కేటీఆర్. సో బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా సో ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరిపించాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తారు అంటూ కూడా ఆయన సెటరికల్ గా కామెంట్ అయితే చేశారు. సో బోరబండ రోడ్ షోకు ముందు బండి సంజయ్ నిర్వహిస్తున్న రోడ్ షో ఏదైతే ఉందో దానికి ముందు అనుమతి ఉంది అని చెప్పిన పోలీసులు చివరికి వచ్చేసరికి అనుమతి లేదు అంటూ కూడా చెప్పారు. సో దీంతో బీజేపీ వర్గాలు సీరియస్ అవ్వడంతో బండి సంజయ్ కూడా ఏది ఏమైనా నేను వస్తాను అనడంతో ఫైనలీ పోలీసులు అయితే అనుమతి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే తాజాగా ఈ ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఒక మహిళ ఫోటోని పెట్టి ఒకే మహిళ పేరు మీద సుమారు 22 దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా చేసిన వార్త ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఫోటోలో ఉన్న యువతి కూడా ఇక్కడ స్పందించింది. సో దీనిపై సో రాహుల్ ప్రస్తావించిన బ్రెజిలియన్ లార్నిసా ఈమెనే. సో ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. హర్యానాలో 22 ఓటర్ ఐడీలతో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య. సో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో ప్రస్తావించడంలో ఆమె ఆచూకీ కోసం నెటిజన్లు గాలించడంతో సో ఆమె ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి కూడా స్పందించారు. సింధ్ కొండల్లో రహస్య సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం. సో అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దాయాది. నోరియాబాద్, కుమ్మేర్, షాద్ కోటలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సో ఇవి సన్నాహాలే సింధ్ ప్రాంత సంస్థల వాదన. సో అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలు కూడా లేఖ రాసినట్టు సమాచారం అందుతుంది. ఇక్కడ న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే అంటూ కూడా ట్రంప్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. డెమోక్రటిక్ లో ఓ కమ్యూనిటీస్ ని కూర్చోబెట్టారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు, క్యాడర్ ఇక్కడే మకాం. సో పీక్స్ కు చేరిన బై ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఈ నెల 9న ముగియనున్న ప్రచారం. సో ఈ 3 రోజుల్లో ఇప్పటికే ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 ప్రధాన పార్టీలు మిగిలిన 3 రోజులు ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలి, తమ పార్టీనే గెలవాలి, తమకే సీటు కావాలి అంటూ కూడా ఎంతో వ్యూహాలు రచిస్తూ ఎంతో ముందుకు అడుగులేస్తున్న ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు. సో ఆ దిశగా ఆలోచిస్తున్నాం అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు సెక్రటేరియట్ లో. దానికి సంబంధించిన ఒక అప్డేట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం అంటూ కూడా హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల బిల్లుకు 12న కేబినెట్ లో ఆమోదం, చట్టం అమల్లోకి వచ్చాక. సో అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకే వస్తాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్స్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. సర్కారు స్కూళ్లకు ప్రీ ఇంటర్నెట్ 22,730 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే. సో ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ స్కూల్ అయితే నడపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. సో బిఎస్ఎన్ఎల్ అలాగే టీ ఫైబర్ సంస్థల ద్వారా కనెక్షన్లు తీసుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఏర్పాట్లు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. నేడు పీపీఏ మీటింగ్, పోలవరంతో ముప్పు సహా వివిధ అంశాలపై చర్చించే అవకాశం. సో బనకచెర్ల ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్. ఇప్పటికే స్పందించిన పీపీఏ దానిపైన నిలదీసేందుకు మన అధికారులు కూడా రెడీ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే పోలీస్ శాఖలో మహిళా శకం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు, ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది డిఎస్పీ అభ్యర్థులో మహిళలే 38 మంది ఉన్నారు. సో పోలీస్ అకాడమీలో 10 నెలల ట్రైనింగ్ ప్రారంభమైంది. సో వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి కామెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా డిఎస్పీలు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకం.